కొల్లేరు ఆసియాలోనే అతిపెద్ద జలాశయం. దీని మీద ఆధారపడి కొన్ని నియోజకవర్గాలు, పదుల సంఖ్యలో మండలాలు, వందల సంఖ్యలో గ్రామాలు, వేల సంఖ్యలో ప్రజలు ఆధారపడి ఉంటారు. అయితే మొదట్లో కొల్లేరు అంతా కూడా జలకళ సంతరించుకొని ఉండేది. దీని మీద ఆధారపడి ఎంతోమంది మత్స్యకారులు కూడా బతుకుతున్న పరిస్థితి. అయితే రాను రాను క్రమేపీ కొల్లేరు పరిస్థితి అధ్వానంగా తయారైంది. కొల్లేరులో ఉన్నటువంటి ఒకవైపు చేపల చెరువులు, అక్రమ చేపల చెరువులు తవ్వకాలు, మరోవైపు పెరిగిపోతున్న కాలుష్యం వెరసి కొల్లేరు ప్రాంతం అంతా కూడా అధ్వానంగా తయారైంది. కకావికలంగా కొల్లేరంతా మారింది. దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి చాలా గ్రామాలు అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొట్టాడ పంచాయతీకి సంబంధించినటువంటి జంగంపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా కొల్లేరుకు సంబంధించి దీని మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. అయితే వీరికి సంబంధించి తాగునీటి సమస్య మొదటి నుంచి కూడా ఉంది. కొల్లేరు మొదట్లో అంతా కూడా బాగున్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు కొల్లేరు మీద ఆధారపడి జీవించేవాళ్ళు. అక్కడే సంబంధించిన వాటరు ఈ ఉప్పుటేరులోకి వచ్చేది. ఇక్కడ సంబంధించిన వాటర్ ఇదంతా తాగి వీళ్ళంతా కూడా జీవనం గడిపే పరిస్థితి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం కొల్లేరు ప్రాంతంలో కొట్టార పంచాయతీలో ఉన్నటువంటి జంగంపాడు గ్రామ ప్రజల అవస్థలు ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో. ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే ఈ జంగంపాడు గ్రామం ఉందో ఈ గ్రామానికి సంబంధించి ప్రజలందరూ కూడా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా తాగునీటి కోసం చాలా అవస్థలు పడుతున్నారు. ఒక్క బిందెడు నీళ్ళు కోసం యుద్ధాలే చేయాల్సిన పరిస్థితి అయితే ఎక్కడ ఉందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఈ నాటు పడవ ఏదైతే ఉంది, ఈ నాటు పడవలోనే ఈ కనిపిస్తున్నటువంటి ఉప్పుటేరు ఈ కాలువ ఇది. ఈ కాలువలో దాటి అవతల పక్కకు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే దుస్థితి ఈ ప్రజలకు వచ్చిందని చెప్పాలి. ఇది ఇప్పటి నుంచే కాదు, దశాబ్దాల కాలం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ గ్రామ ప్రజలు ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే వీళ్ళ పరిస్థితులు మారలేదు, వీళ్ళ జీవన విధానం మెరుగుపడలేదు, ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదని చెప్పాలి. ప్రభుత్వాలు మారుతున్నా సరే వీళ్ళ పరిస్థితి మాత్రం అదే విధంగా ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఈ ప్రాంతం అంతా కూడా వీళ్ళకి కనీసం మంచినీళ్ళ కోసమే కాదు, ఇతర అవసరాలు ఏదున్నా సరే అటుపక్కకు వెళ్ళాలంటే, రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలంటే 12.5-13 కిలోమీటర్లు వెళ్ళాలి, మళ్ళీ 13 కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి. అయితే ఈ కాలువ దాటి అవతల పక్కకు వెళ్తే ప్రయాణం కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తుంది అనే ఒక చిన్న ఆశతో వీళ్ళందరూ కూడా ఈ నాటు పడవ మీదే వెళ్ళి వాళ్ళ నిత్యావసరాలు అన్నీ కూడా తీర్చుకునే పరిస్థితి. ముఖ్యంగా మంచినీటి కోసం కూడా ఇదే నాటు పడవ గుండా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్. ఈ నాటు పడవ ద్వారా అటుపక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ పైప్ లైన్ల ద్వారా వచ్చినటువంటి మంచినీరుని తెచ్చుకొని ఇక్కడ జీవనాధారంగా గడుపుతారు. మొదట్లో ఈ ఉప్పుటేరు నీరుకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్. ఈ ఉప్పుటేరు నీరుకు సంబంధించి ఈ నీటిని వాళ్ళు తాగేవాళ్ళు, నిత్యావసరాలకు కూడా వాడుకునే పరిస్థితి. దశాబ్దాల క్రితం వాళ్ళ తండ్రులు తాతలు అందరూ కూడా దీని మీద ఆధారపడి జీవనాధారం చేసే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇందులో వాటర్ తాగే పరిస్థితి లేదు. గ్రామాల్లో ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. వీరందరూ కూడా తప్పక ఇంత శ్రమ వచ్చి ఈ నాటు పడవ ద్వారా అటుపక్కకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకొని తాగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు వేసవకాలంలో ఒక ఎత్తు బాధలు అయితే ఇప్పుడు కొత్త బాధలన్నీ వచ్చి పని అని చెప్పొచ్చు. ఈ కాలువ దాటాలంటే ఈ గుర్రపు టెక్క అంతా కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇదంతా కూడా ఉప్పుటేరులోకి కొట్టుకొస్తూ ఉంది. ఈ నాటు పడవ అటుపక్కకి దాటాలి అంటేనే ఇది ఒక పెద్ద యుద్ధంలాగా జరుగుతుందని చెప్పాలి. ఈ గుర్రపు టెక్క అంతా కూడా పెద్ద పెద్ద గుట్టలుగా వచ్చి ఇక్కడ ఈ కాలువకి అడ్డంగా రావడంతో కనీసం నాటు పడవ అటుపక్కకి వెళ్ళడానికి కూడా పరిస్థితి లేని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంచినీటి అవసరాల కోసమే కాదు, గ్రామంలో ఏ అవసరాలైనా సరే, వైద్యం కోసమైనా లేదా ఇతర అవసరాలైనా సరే ఖచ్చితంగా ఈ నాటు పడవ ద్వారానే వాళ్ళు ఇదే ఆధారం వాళ్ళకి అటుపక్క వెళ్ళడానికి. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ జంగంపాడు గ్రామస్తులు. మంచినీటి కోసం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది చెప్పాలి. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇదంతా కూడా ఒక అడవిని తలపించే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇంతటి ప్రమాద పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలు ఉన్నారని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వాలు గుర్తించకపోవడం బాధాకరమనే చెప్పాలి. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ. అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నారు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దాని మీద ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
సమస్య ప్రధానంగా ఈ కాలువ దాటి మీరు ఎంత ప్రమాద అంచున ప్రయాణిస్తున్నారు ఏంటి? గొరవడెక్కలోంచి ఎప్పుడు కూడా పోరాడుతున్నామండి. ఏ గ్రా ఏ అధికారం వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరండి సార్. మాకు ఏదో ఆశ ఉన్నది కానీ ఏదో బ్రిడ్జి చేసి పెడతారని మేము 5 మటి నుంచి ఆశపడుతున్నాము. ఎటాల కాలం కూడా ఇదే తిప్పలవుతుంది మాకు. తెల్లవారులైతే అది అరిగి దాటి వెళ్తాం. ఎవరికన్నా హాస్పిటల్కి బాగోకపోయినా ఎమర్జెంట్గా తీసుకెళ్లాలన్నా, మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, ఏ నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఆ పక్క వెళ్ళాలి సార్. మాకు ఈ కాలువ గుండానే వెళ్తారా? ఇది ఒకటే దారి మీకు? ఇది ఒకటే దారి సార్. మాకు అది చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మా వల్ల అవ్వదు. ఏ బళ్ళు ఉన్న వాళ్ళు అవన్నీ తిరుగుతారండి. ఆ బళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ దారి నుంచి ఆ దారికి దాటి వెళ్తామని సార్. బళ్ళు ఉన్న వాళ్ళు ఏర్పాటుగా ఉంటుంది. మాకు ఈ గొరవడెక్క వచ్చిన కాడి నుంచి సంవత్సరానికి వచ్చి మేము మా గ్రామం మీద అలాగే ఏదో ఒకటి అంత దాటడానికైనా కొంచెం పరిష్కారం చేసుకుంటూ ₹1,00,000 దాకా ఖర్చు పెడతాం సార్ సంవత్సరం కూడా. మాకు ఈ గొరవడెక్క ఇబ్బంది పోవాలనండి నేను ఈ శ్రీనివాస్ గారిని మనం బ్రిడ్జి అడగడం జరిగితే చేద్దామని అన్నారు. అది ఎంతవరకు నిజమన్నది తెలీదు. ప్రస్తుతానికి ఏంటంటే ఇలాగే ఆ కాలం మీదే యుద్ధం చేస్తున్నామండి ఈ గొరవడెక్కలో ఇటీవల కాలం. ఇప్పటి నుంచి కదండి 1990 నుంచి కూడా మేము ఈ వాటర్ అంతకు ముందర తాగేవాళ్ళం సార్. 90 నుంచి ఈ వాటర్ తాగట్లేదు. అదే నుంచి అయితే తెచ్చుకుంటున్నామండి. ఇంతవరకు జరిగింది కూడా. ఇంతవరకు అయితే ఈ వాటర్ అయితే తాగేవాళ్ళు. అది కొల్లేరు చెరువుల వల్ల అట్ల వల్ల ఈ డ్రైనేజీ పైపుల వల్ల ఇట్ల వల్ల వాటర్ కలుషితం అయిపోయి దీంట్లో తాగుతలేదండి. కానీ స్నానానికంటే ఏ తొలకర కాలం వాడతామండి. లేకపోతే బోర్లు పైపులు వేసుకుంటే కదా అంత, లేకపోతే అదే నుంచి తెచ్చుకున్న నీళ్ళు అటుపక్కకి వెళ్తారు. ఈ నాటు పడవ మీద అటుపక్క వెళ్తున్నారు. ఈ గుర్రపు డెక్క అంతా చాలా ప్రమాదకరంగా ఉంది. ఎట్లా దాటుకుని వెళ్తున్నారు? ఏం చేస్తామండి, అలాగే యుద్ధం చేస్తున్నామండి దీని మీద. ఇంకా మాకు తెలియదు ఏముందండి. ఈ కొల్లేట్లో పుట్టాం కాబట్టి ఏదో అలా తప్పించుకుంటే వెళ్ళగలి శక్తి కొద్దిగా దాని ప్లాన్ మీద వెళ్తాం. పోనీ అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాం. ఏదో ఒకటి జరుగుతుంది సార్. ఇంకా మనిషికి ఈలాగా ఇబ్బంది జరిగినా అండ్ ఇక్కడే పెట్టుకుని ఎడుతుమే తప్ప ఏం లేదండి. ఇలాంటి ప్రమాదాలు కొన్ని జరిగినాయండి. పడవలు కూడా 4-3 సార్లు మునిగిపోయినాయి సార్. అలాంటప్పుడు కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు ఇంతవరకు. ఎప్పుడు కూడా లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇప్పుడు ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేయలేదని దెబ్బలాడతాకి మేము సరిపోం. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని గుర్తించాల. అన్ని ఊళ్ళు కూడా బాగుపడ్డాయి. మా గ్రామం ఒకటే బాగా వెనకబడిపోయి ఉందండి అన్నిటికి. దేనికి కూడా మాకు సహాయం లేదు ఇంతవరకే. అంటే మీరు అటుపక్కకి వెళ్తున్నారు. అక్కడ ఎక్కడి నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నారు తాగునీటి? దుంపకడప పంచాయతీలో నుంచి తెచ్చుకుంటామండి. అక్కడ నుంచి ఆ చెరువు వాళ్ళు ఏదో ఇస్తారు. మాకు ఏదో బ్రిడ్జి పడితే శ్రీనివాస్ గారు దాని నుంచి ఇస్తానన్నారండి. అది శ్రీనివాస్ గారు మీకు పైప్ లైన్ ఇస్తామరా, మీదేదో మీ గవర్నమెంట్ని ఏ గవర్నమెంట్ దాకా వస్తే ఆ గవర్నమెంట్కి చెప్పి కదా అంత చేయించుకోండి, మేము సహాయం చేస్తాను, మంచినీటి సహాయం మేము చేస్తానని శ్రీనివాస్ గారు అనడం జరిగింది. దుంపకడప ఈ అధికారులు వచ్చినా ఏదో చెప్పి చేస్తాను అంటున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందర వస్తున్నారు సార్. ఏ పని చేయాలి ఏంటి అన్నది మేము చేసి పెడతాం అంటున్నారు. ఎలక్షన్ వెళ్ళిన తర్వాత ఎవరో కాపాడతాక లేదు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాతే మళ్ళీ కాపాడుతున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఎవరైనా ఇంక చేసి సహాయాలు ఇది. మన శ్రీనిబాబు గారు అబ్బాయి వచ్చాడు. ఆయన దృష్టిలో కూడా పెట్టాం. ఈ గొరవడెక్కతో పోరాడుతున్నాం సార్. మేము ఏదో బ్రిడ్జి అన్నది మాకు ఏర్పాటు చేయండి అని అన్నాం. మా మత్స్యకారుల సంఘం కూడా కలిదింట్లో జరిగిందండి. జరిగినప్పుడు కూడా శ్రీనివాస్ గారికి వినిపించాం మా బాధ, చెప్పాము. ఆయన చేస్తాడని మాకు ఆశ ఉంది. చేస్తాడు అనుకుంటున్నాం. మరి ఏం చేస్తారో ఏంటో అంతా భగవంతుడిదే. అంటే మీరు చెప్పండి. మీరు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు. అంటే ఎప్పటి నుంచి సమస్య ఉంది? ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? గత ప్రభుత్వంలో మీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి ఎప్పుడన్నా ఈ సమస్యను తీసుకెళ్లారో? వాళ్ళ దృష్టికి వాళ్ళు ఏం చెప్పారు? అందరి సమస్యలు ఇప్పుడు తీర్చాలంటే ఇప్పుడు రమణ గారు ఒకసారి ఇలాగా ఆ వంతున కలిచాడు వంతున ఒకటి ఉందండి. ఆ వంతుని తీసుకొచ్చి ఇక్కడ వేద్దామన్నారండి. కొల్లేరు సరస్సు ఇక్కడ వేద్దామన్నారండి. ఎవరో కాడ పట్టించుకోవట్లేదు. ఎవరు వచ్చినా కానీ ఏం చేయలేకపోతున్నారండి. మేము పశువు అక్కదానికి ఆ దగ్గరికి వెళ్ళాలి. ఏ ఎచ్చమైనా ఆ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలండి. ఏ మహారాజు పట్టించుకోవట్లేదు. ఈ గుర్రపడెక్కతో బాధ అయిపోతుంది మాకు అండి. ఇప్పుడు మీకు కొత్త ఎమ్మెల్యే వచ్చారు ఇక్కడ, కామినేని శ్రీనివాసరావు గారు. ఆయన ఏమంటున్నారు? మీరు ఆయన దగ్గరికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఆయన రీసెంట్గా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన దగ్గరికి మీ సమస్య తీసుకెళ్లారా? ఇప్పుడు ఇదివరకంటే చేసామండి. ఆయన చేస్తానన్నారండి. ఆయన శ్రీనివాస్ గారు చేస్తానన్నారు. మరి మనకు ఇప్పుడు అంటే మరి ఇంకా ఆయన మరి ఏం చేస్తారో ఇంకెళ్ళ ఎవరు చేతానన్నా ఎవరు వచ్చినా ఏం చేతలేదండి. ఊరికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మంచినీళ్ళకి కానీ ఏ యత్వానికైనా దగ్గరికి వెళ్ళాలి. అంటే మీరు ప్రధానంగా మెయిన్ మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎప్పటి నుంచి మంచినీటి సమస్య? మీరు ఎట్లా దీన్ని? ఈ 90 నుంచి అండి కొల్లేరు బాగుండేదండి. నీళ్ళు ఇవే తాగేవాళ్ళు అండి అప్పుడు కాడ. ఇప్పుడు ఇక నీరు వాటర్ డ్రైనేజీలు ఈ పెట్టేతం మీద ఇక ఈ తానం కాడ చేతలేదండి ఈ నీరు. ఇప్పుడు కూడా ఈ నీళ్ళు వాడుతున్నారా మీరు? ఇదంతా కూడా చాలా అసలు ఏం వాడతలేదండి. నీరు మట్టుకు ఏం వాడతలేదండి. ఇంకా ఆ పక్కెళ్ళి వచ్చి తానానికి అయ్యి చేసుకుంటున్నారు తప్ప ఇవి నీళ్ళు అసలు వాడతలేదండి. మరి డ్రైనేజీలు అవి పెట్టేశారండి. నీరు బోర్లు ఉన్నాయి. ఆ బోర్ల వల్ల షార్ట్లు వస్తాయి.
అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ బోరు అవి మేము ఇక్కడ బోర్లో కిందేనండి. ఆ కింద ఈ బోర్లు వేసుకుంటే ఆ నీళ్ళే తానం చేస్తున్నామండి. ఆ నీళ్ళు బాగుంటాయా వాడుకోవడానికి? 4 సాల్ట్ ఉంటుందండి, కానీ నీళ్ళు దొరుకుతలేదు కదండి. మరి మాకు దారి ఏ బుడదో ఆ సాల్ట్ నీరు అదే చేస్తున్నామండి తాను. మాత్రం ఆ దారి నుంచి తెచ్చుకుంటాం. ఆ పక్క నుంచి తెచ్చుకుంటే ఇక తాగితాకి అలాగ ఉపయోగపడుతున్నాం. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా మీరు, మా ఆర్టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఎవరన్నా కదా సాయం చేస్తే కదా బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. ఎవరు ఏం చేతలేదు. ఒక వంతెన అన్నది చేస్తే బొడ్డ వంతెన కింద ఆయన బొమ్మ వేసుకుంటే ఆయన పూజిస్తామండి. ఆయన వంతెన ఎవరన్నా వేయితే అలా ఉంది మా పరికారం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు డెక్క వర్షం బాధపడతాయి, వెళ్తున్నాం వస్తున్నాం అండి. చాలా నరకం వెళ్ళమోసేస్తున్నాం. ప్రతి సరుకులు కూడా ఏ పావుల ఎచ్చం తెచ్చుకోవాలంటే ఆ పక్కలు తెచ్చుకోవాలండి పడం మీద. డెక్క చూస్తున్నారు కదండి, ఈ దరికి రావాలి. ఈ పక్కన ఏది దొరకవండి. ఏ ఒక్క దానికైనా పక్క వెళ్ళాలండి. అంత ఇబ్బంది వెళ్ళమవుతున్నామండి. మరి స్కూల్ పిల్లల కాడ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇదే దీని మీద ఈ పడం వెళ్ళాలి సార్. స్కూల్కి వెళ్ళి పిల్లలు, హై స్కూల్కి వెళ్ళి పిల్లలు మొత్తం అందరూ కూడా ఒక 30 మంది పడం మీదే వెళ్ళాలండి ఎప్పుడు కూడా. ఆ దారికి వెళ్ళి వచ్చి ఈ దారికి దాటుతానే ఉండాలండి. స్కూల్కి పిల్లలు మీరంటే పెద్దవాళ్ళు వెళ్తారు, చిన్న పిల్లలు కూడా దీని మీద ప్రమాదం అలవాటు అయిపోయారండి. మరి ఇంకేం చేస్తామండి, ఇంక దారి లేదు మాకు. ఇటు చుట్టూరు తిరిగి వెళ్ళడానికి మాకు ఏం ఆటోలు బోటోలు ఏం లేవండి. మాకు ఏది నడిచిన మార్గం, ఏది నడిచి వెళ్ళే వాళ్ళకి ఇది లేదండి. మాకు ఏదైనా ఒక బండి ఉంటే ఆ బండి వాహనం వేసుకుంటే వెళ్తామంటే తప్పనండి. అటు ఇటు 5 కిలోమీటర్లు వస్తుంది సార్ మాకు మా పంచాయతీ. నడిచి వెళ్ళాలంటే వల్ల అవ్వదు కదండి. ఈ పడవ దాటి ఏదో ఒక గంట లేట్ అయినా ఈ పడవ మీద దాటి అలాగా గుర్రడెక్కల నుంచి తప్పించుకుంటూ అలాగే వెళ్తారండి స్కూల్ పిల్లలు మొత్తం అంతా ఆధారు. ఏ మంచినీళ్ళు వచ్చాయినా, మంచినీళ్ళకైనా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదే మేము పడవ మీద ప్రయాణం అండి ఎప్పుడు కూడా. మొత్తం అన్ని గ్రామాలు కూడా ఈ పంచాయతీలోకి దీనికి వంతెనైతే రేపు పొద్దున్న కొల్లేరు గుడికి వెళ్ళడానికి కూడా ఉపయోగం ఉందండి. దీనికి కొల్లేరు వెళ్ళడానికి కూడా ఇక్కడ దగ్గరేనండి, ఇంకొక 5 కిలోమీటర్లు. ఇదంతా చుట్టూరు తిరిగి రాకుండా ఇలాగ ఒక 5 కిలోమీటర్లతో కొల్లేరు వెళ్ళిపోవచ్చు సార్. మాకు ఏదో ఒక మార్గం చూపించాలని మీ వాళ్ళని కోరుతున్నాం. అది ప్రధానంగా ఇప్పుడు వంతెన కావాలి. ఇక్కడ అన్నది కాడితే మాకు మార్గం చేసినట్టు ఉంటుంది. మాకు జన్మలు గుర్తుండిపోతారు ఎవరైనా సరే. ఒక మంచినీళ్ళు అనేది ఇప్పుడు వంతెన అయితేనండి మాకు మంచినీళ్ళు ఇబ్బంది ఏం లేదండి. ఏదో అలాగా ఆ వంతెన ద్వారా తెచ్చేసుకుంటామండి పైపులు. ఏదో ఒకటి అవసరం అయితే ఏ సైకిల్లో బైకుల్లో వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుంటామండి. ఇంకా అది మాకు సులువు అవుతుంది. ఆ శ్రీనివాస్ గారిని ఏమైనా బతిమాలితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఆయన ఉన్నారు కదండి, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే రామకృష్ణరాజు గారికి పోనీ మనవి చేసుకుంటే మా గ్రామం అంతా వెళ్ళి పోనీ ఒక రోజున వెళ్తే ఆ నీళ్లు సహారం ఆయన చేస్తాడని మాకు కూడా ఉందండి. ఏదో ఒకటి చేస్తానంటే వంతెన అన్నది పడితే మాత్రం ఏదో మార్గాన్ని మంచినీళ్ళు తెచ్చుకుంటామండి మేము మా ఊరికి. అదండి మేము కోరేది. ఇంకా అంతకని చేసేదేం లేదు. ఇంతవరకే ఏదో తెచ్చుకుంటాం తింతవరకే, కానీ మా ఊళ్ళో పొలాలకు వెళ్ళాలి, ఆస్తుల పరులు ఎవరు లేరండి. మెయిన్ పాయింట్ మాకు ఏదన్నా చేపల వేటకో లేకపోతే రైలు చెరువులకో ఏదో కూలి పనికి వెళ్ళి బతికి వాళ్ళ తప్పనండి. ఆస్తులు ఉన్న వాళ్ళు అన్నది ఈ గ్రామంలో ఎవరు లేరండి. అందుకే వెనకబడిపోయి ఎడుతుంది అనుకుంటున్నాం మేము. ఇది కేవలం సెంటు భూమి కూడా లేదండి మాకు గ్రామంలో. జంగంపాడు పల్లిపొలంలో చెంటు భూమి గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. మనుషులు అయితే ఉన్నాం. తెల్లారులు అయితే ఏదో మెల్ల రొమ్మలు వేసుకుంటూ కూలి పనికి వెళ్ళి బతుకుతున్నాండి. మా అందరూ కూడా మామూలుగా కొల్లేరు మీద జీవనాధారం పొందడంలోనండి. అందరూ కొల్లేరు మీద ఆధారపడి బతికేవాళ్ళనండి. మా ఊళ్ళో ఎవరికీ కూడా చెంటు భూమి లేదండి. అందరూ కొల్లేరు మీద ఆధారపడి బతికిన వాళ్ళు అండి. కూలి పని చేసుకుంటూ నన్ను కూలి నాలు చేసుకుంటూ బతుకుతున్నామండి. ఇప్పుడు దీంట్లో అయితే మాకు వరకంటే చేపలు వేసుకుంటూ రైలు వేసుకుంటూ బతికేవాళ్ళు అండి. ఇప్పుడు అదే రైతాంగం కూడా లేదండి. ఇప్పుడు ఏదో కూలి పనికి వెళ్తున్నాం సార్. ఏదో రైతుకి 10 మంది వెళ్ళి ఏదో పని చేసుకుంటూ వచ్చి టయానికి వచ్చి ఏదో నక్కలు మెరుగులు తినేవాళ్ళమే తప్ప ఏదైనా ఇచ్చుకునే వాళ్ళమే తప్పనండి. మా అంటే ఏది లేదు మాకు, ఏ సహాయం లేదండి. ఏది నిధులు కూడా లేవు మాకు. వెనకబడిపోయిన గ్రామం అండి. బాగాను అన్ని గ్రామాలు బాగుపడ్డాయండి. మా గ్రామాలను చూసి ఒకప్పుడు ఒకళ్ళు అందరూ ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు వచ్చి మా గ్రామంలో బతికేవారండి ఏటేసుకుంటాకి. అలా ఆడితే మా గ్రామమే తెగజారిపోయి ఎడుతుంది. ఇప్పుడు ప్రతి గ్రామాలు కూడా బాగుపడ్డాయండి. ఎందుకో పనికిరాని ఊళ్ళు బాగుపడ్డాయి. కానీ మా గ్రామం ఇలాగే ఉందండి ఎప్పటి నుంచో కూడా, పూర్వం నుంచి 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇలాగే ఉందండి. మా చింతనం నుంచి కూడా మా గ్రామం ఏ నాయకుడు వచ్చినా అభివృద్ధి చేయలేదండి. ఇంకా ఆ శాతమని అంటున్నారు. 5 సంవత్సరాల ముందర కాపాడుతున్నారు అంతే. మళ్ళీ కాపాడితే ఒట్టు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాకు వచ్చే దండాలు పెడుతున్నారు, చేస్తున్నారో ఏదో చేస్తున్నారు అంతేనండి. ఇంతవరకు ఏ నాయకుడు కూడా మమ్మల్ని గుర్తించింది లేదు. మా ఊరిని ఏ మంచి పని చేసింది లేదు సార్. ఇంకా అది ఏముందండి, పడవ 4-3 సార్లు మునిగిపోయింది సార్. చాలా ప్రమాదంలో నుంచి తప్పుకున్నామండి.
ఒకసారి కాదు 2 సార్లు కాదు 4-5 సార్లు మునిగిపోయింది సార్. మనుషులు కూడా ఒక ఇద్దరు చాలా చచ్చిపోయారు. ఈ చిన్న తాడిని ఆధారం చేసుకుని అటుపక్క వెళ్తారు. ఇది తెగిపోతే పరిస్థితి లేదండి ఇంకా ఏముందండి, ఇంకా మీకు తెలియదు ఏముంది, ఏమన్నా ఏ గల్ల బొల్ల ఇచ్చుకుని దోసుకెళ్తాకైతే మరి గుర్రడెక్క చాలా అడ్డం పడుతుంది కదండి, వెళ్ళలేదండి ఆగిపోతుంది మై అన్న. అందుకనే మేము ఈ తాడు ఏదో కట్టుకున్నాం సార్. ఏదైనా ఒకవేళ ఏదైనా పడ మూలిపోయినా తాడెట్టుకున్నానని అలాడొచ్చామని అన్న అవి ఆస్తుంది. ఇంకా అదే మేము చేసేదండి, ఇంకేం ఉండేది ఏం లేదు. ఆ తాడు తెగిపోతే మొత్తం అందరికి అల్లంతానండి. 4-3 సార్లు అలాగే పోయిందండి తాడు. 2 పడవలు కూడా పోయినాయండి, కొట్టుకుపోయినాయి. అలాగే ఏదో మేము ఊరి మీద మంచిగా రూపాయి వేసుకుంటే ఈ పడవ కొనుక్కుంటే దాడుతున్నాం సార్. ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలం అంతా పొంగు పొరుగుతాయి. ఉండిపోలేదు మాకు ఏదో ఒకటి ప్రమాదమే, బాగా ప్రమాదం జరుగుతుంది సార్. ఇది ఇప్పుడు వర్షాకాలం అంతా బాగా వాటర్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, మాకు ప్రమాదం ఆ దగ్గరికి వెళ్ళడానికి. అలాగే ఏం చేస్తాం, మొండితనంగా వెళ్తామండి. ఏదో తక్కువ ఎక్కి ఈ పడ మీద 20 మంది ఎక్కి వాళ్ళు 10 మంది ఎక్కి లేదా 5 ఎక్కువ అలాగా తక్కువగా దాడతాం. ఆ దరికి మరి వెళ్ళాలి కదండి, మాకు రన్నింగ్ లేదు కదా, మాకు ఆధారం లేదు. ఏ ఆధారం, ఒక మంచినీళ్ళు తాగాలన్నా, ఓపెన్ ఏమైనా ఎచ్చాలు తెచ్చుకోవాలన్నా, ఎవరికైనా ఒంట్లో బాగుపోవాలన్నా ఆ దరికి తీసుకెళ్ళాలి. డాక్టర్లు ఆకివిడే కదండి. ఇలా వెళ్తే మాకు 3 కిలోమీటర్లు. ఈ దరికి వెళ్తే ఆటోలు బోటోలు దొరుకుతాయండి. మా ఊళ్ళో ఆటోలు కూడా ఏం లేవండి, అవి ఏం రావు కూడా. మాకు రోడ్లు కూడా అక్కడ చాలా అధ్వానంగా ఉన్నాయి, కనీసం బండి కూడా రావడానికి లేదు, అంత దారుణంగా. రోడ్డు శ్రీనివాస్ గారు 2014లో గెలిచినప్పుడు వేసారండి రోడ్డు. అది 2019లో తొలకర వచ్చి మొత్తం అంతా కొట్టేసిందండి రోడ్డు అంతా. చెరువులు వీళ్ళందరూ పాడు చేశారు. అప్పటి నుంచి కూడా వేసిన నాయకులు లేడండి. ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు కూడా దోళనాశ్వరరావు కూడా ఇప్పుడు మట్టట్టుకొచ్చి మా గ్రామంలో వేయలేదు, మా గ్రామంలో ఏది బాగు చేయలేదు. 5 సంవత్సరాలు దోళనాశ్వర గారు చేశారండి, అది శ్రీనివాస్ గారే వేసారండి రోడ్డు. పడ మీద వచ్చి చూసే వెళ్ళిపోయాడు, కనీసం అలా చూసి వెళ్ళిపోయాడు. కనీసం తాగి నీళ్ళు లేవండి అని అంటే ఏం చెప్పలేదు మాకు. ఒకసారి ఇళ్ల స్థలాలకైనా శ్రీనివాస్ గారే పూనుకుంటే ఏదో రకంగా ఆఫ్ చేసాడండి. ఆయన ప్రభుత్వంలోనే అయ్యి చెరువులు తవ్వేదాం చూశారండి, అది కాడ ఆయన శ్రీనివాస్ గారే ఆఫ్ చేశారండి. ఆయన ఇప్పుడు గత ఇళ్ళు అయ్యి కట్టుకుని శుభ్రంగా పోగుతున్నామండి. ఈ మాకు ఈ వంతునను ఈ మంచినీళ్ళ సౌకర్యం చేస్తే చాలండి మాకు. వంతెన ఉన్నది, బ్రిడ్జి అన్నది పడితేనండి మేము దీనికోసం మంచినీళ్ళ కోసం వ్యవస్థ పడవసరం లేదండి. ఆ దాని నుంచి ఏదోలాగా రాధాకృష్ణ దగ్గరికి దండం పెట్టుకుంటే ఏదో కదంతా నీళ్లు ఆ శ్రీనివాస్ గారి ద్వారాగానే ఏదో కదా నీళ్లు తెచ్చుకుంటే దారి ఉంటుందండి మాకు. మేము అందరూ గ్రామస్తులందరూ ఆ దగ్గరికి వెళ్ళి ఆ శ్రీనివాస్ గారిని అడిగితే మేము చేసిస్తాను అన్నానండి. ఆ దన్న చెరువులు ఉన్నాయి సార్, పంచాయతీ చెరువులు 2 చెరువులు ఉన్నాయో, మొత్తం 8 ఎకరాలు అంతా ట్యాంకులు అయ్యి. ఆ ట్యాంకుల్లో నుంచి మనకు కూడా ఇచ్చే అవకాశం ఉందరా అని చెప్పాడండి. ఈ గతంలో కూడా ఎప్పుడు కూడా ఆయన వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. కాదన్న మాట అనరు, రే మీరు మీ ఎమ్మెల్యేలని ఎవరినొకళ్ళు పట్టుకుంటే ఎంపీలను పట్టుకుంటే మీరు బ్రిడ్జి వేసుకోండి, అది అలా వస్తుందండి మాకు బ్రిడ్జి. అలా పడుతుందండి, పడితే ప్లాన్ వేసారు సార్. అదే ఈ మామూలుగా మాకు చాలాసార్లు ప్లాన్లు జరిగినాయి. అంటే ఫుట్పాత్ బ్రిడ్జి కింద ఇస్తానన్నారు, ఐరన్ బ్రిడ్జి ఇస్తానని రావణ గారు అన్నాడు. నేను గెలితే ఆయనతాను అక్కడ బ్రిడ్జి తీసేసి కొల్లేరుకి వేసారు కదండి బ్రిడ్జి, ఆ కొల్లేరుకి వేసిన ఐరన్ బ్రిడ్జి తీసుకొచ్చి ఇక్కడ వేస్తానని అన్నారు. అది వేసింది లేదు, చేసింది లేదండి. ఎవరు వచ్చినా ఏం చేసింది ఏం లేదు మా గ్రామానికి. ఏదంటే ముందర మాత్రం హామీలు ఇస్తున్నారు సార్, మాకు చేసింది ఏం లేదండి ఇంతవరకు. ఇది ఈ గ్రామ ప్రజల ఆవేదన. దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ కనీసం బ్రిడ్జ్ లేదు. ఇక్కడ మంచినీటి సమస్య ఒకటే అందరికీ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య బ్రిడ్జి నిర్మాణం. ఇది బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో అన్ని ప్రభుత్వాలను కూడా ఎమ్మెల్యేలను కూడా అభ్యర్థిస్తున్నాం, కానీ ఎవరు కూడా కనికరించిన పాపాన పోలేదు. మాకు గనక ఇక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా కూడా సౌకర్యంగా ఉంటుంది, మా జీవన విధానం కూడా మెరుగుపడుతుందని ఇక్కడ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. అయితే అసలు మంచినీటి సమస్య కోసం ఇక్కడ మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇట్లా అటు దాటుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవడం వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది అనేది దాని మీద కూడా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. మన గట్టు మీద అక్కడ మహిళలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. జంగంపాడు గ్రామంలో మంచినీటి సమస్య ఇక్కడ ఒక శాపంలాగా మారింది. గ్రామస్థ ప్రజలందరికీ కూడా ఇది ఒక శాపంలాగా మారింది. ఇక్కడ ఇందాక మనం చూసాము, ఒక కాలువ దాటి ఉప్పుటేరు దాటి అక్కడికి వెళ్ళాలి, నాటు పడవకుండా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాలి. అందులో దారంతా కూడా కాలువ దాటాలంటేనే అదంతా కూడా గుర్రపు టెక్క, అదంతా చాలా ఇబ్బందికర పరిస్థితులు, ప్రమాద అంచుల్లో కూడా వీళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ మరి మహిళలు అసలు ఎట్లా వీళ్ళు మంచినీళ్ళు తెచ్చుకుంటున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, దాని గురించి ఒక్క బిందెడు నీళ్ళ కోసం వీళ్ళు ఎన్ని యుద్ధాలు చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఎలా తెచ్చుకుంటున్నారు నీళ్ళు? నాటుబడి ద్వారా అటుపక్కకి వెళ్తున్నారు, మీకు భయం అనిపిస్తుందా? ఎట్లా తెచ్చుకుంటున్నారు నీళ్ళు? మా పెళ్ళైంది 18 సంవత్సరాలు అవుతుందండి. అంతకుముందు నాకు తెలియదండి గ్రామం గురించి, కానీ వచ్చి కానించిన చాలా ఇబ్బంది అండి.
అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటామండి. అంతకుముందు నీళ్ళు వచ్చి కదండి ఇక్కడికి. చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. మాకు ఎవరు పట్టించుకుంటారు, ఏ అధికారి వచ్చినా పట్టించుకుంటారు మమ్మల్ని. అందులోకి నన్ను మరి ఇప్పుడు పిల్లలు హై స్కూల్కి వెళ్తున్నారండి, 50 మంది ఉంటున్నారు. మొన్న అయితే 2 రోజులు బడి మానేశారండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ గ్రామం ఇలా వెనకబడిపోయే కారణం ఏంటో అర్థమవుతుందండి. ఏ అధికారి వచ్చినా ఏమి చేస్తలేదండి మాకు అయితే. ఓట్లకు వచ్చినప్పుడు అండి దండం పెట్టేస్తున్నారండి, డబ్బులు ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానండి ఏం పట్టించుకుంటారండి. మీరు అన్నప్పుడైనా పట్టించుకుంటారని అడుగుతున్నామండి మేము. అంటే మీరు ఇప్పుడు ఇందులోంచి నీళ్ళు తెచ్చుకున్న ఈ వాడకానికి అని చెప్పి ఒకసారి చూపించండి, ఆ వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు అని. వాడకానికి కదండి, వంట తాగితేనండి, తాగితాకే మేము వంట చేసుకుంటాకండి. ఈ చూడొచ్చు ఈ వాటరు అంటే ఇది మామూలు సాధారణంగా ఇది ఎవరు కూడా వినియోగించరు ఈ వాటరు. దీన్ని ఇట్లా ఇంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఈ వాటర్ తెచ్చుకొని ఇందాక చూసాం గుర్రపు డెక్క అదంతా కూడా చాలా దారుణంగా ఉంది. అక్కడి నుంచే నీళ్లు తెచ్చుకొని ఇది వాడుకునే పరిస్థితి వీళ్ళకి ఎంత దయనీయమైన పరిస్థితి వచ్చిందని చెప్పాలి. అసలు దీని మీద ఎందుకని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, మా గ్రామం ఒకటే ఎందుకని ఇట్లా ఒక శాపంలా మారిందని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఉన్నారు మనతో మహిళలు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, ఏంటి మీ ఇబ్బంది అసలు? నీళ్ళ గురించి చాలా బాధపడుతున్నామండి. 40 సంవత్సరాలు అయిందండి. పిల్లలకి మనవరాళ్ళకి బాధగా ఉంటుందండి. నావల మీద వెళ్తాం వస్తాం ఇబ్బంది అయిపోతుందండి. కాలు జారిపోతున్నారు, పడిపోతున్నారు, అట్టా జరుగుతుందండి. జరిగినాక అట్టాగే బాధపడుతున్నామండి. ఎవరు వచ్చినా పట్టించుకోవట్లేదండి. నేను చెప్పలేదు. మీరు చెప్పండి, మీరు చాలా పెద్దవారు, ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇక్కడ, ఎందుకు ఇంత పరిస్థితి ఎట్లా రావడం? నా పెళ్ళయి 50 సంవత్సరాలు అయిందండి అండి. ఈ గురపడెక్క బతుకుండి సాధించింది, సచ్చి సాధిస్తుంది. మాకు మంచినీళ్ళు సౌకర్యం చేయండి, మాకు వంతిని కట్టించండి. మేము కావాలనే గెలిపించుకున్నామండి మిమ్మల్ని, టవర్ని. మీ ఎమ్మెల్యేకి ఏం చెప్తావు? వంతిని కావాలండి, మాకు వంతిని కావాలి, మాకు సౌకర్యం చేయాలండి, మాకు మంచినీళ్ళు శుభ్రంగా చూడాలండి మీరు తమరు. ఏంటి మా ఎమ్మెల్యే చెప్పేది ఏంటండి, ఇక్కడ బడి పిల్లలు 50 మంది ఉంటారండి, మాకు వంతుని కావాలండి. ముఖ్యంగాను ఈ గ్రామం వెనకబడిపోయిందండి, ఎవరు వచ్చినా చేస్తలేదండి. మీరు వచ్చారు కదండి, ఇప్పుడు చేస్తారని నమ్ముతున్నామండి. ఎమ్మెల్యే గారు నమ్ముతున్నామండి. తెలుగుదేశం వచ్చింది కాబట్టి మాకు వంతు నడతాదని నమ్మేమండి. ఇవాళ మా ఆర్టీవీ ఛానల్ ద్వారా మీ ఎమ్మెల్యేకి ఏం చెప్తారు? వంతున ఇవ్వాలండి, మాకు ఇంకేమీ చెప్పలేం కానీ, ఎక్కువగా మాట్లాడలేం కదండి. మాకు వంతుని కావాలండి, మంచినీళ్ళ సమస్య వంతునండి. పిల్లల గురించి బడి పిల్లలకి అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుందండి. మాకు వంతున అంటది అనుకోండి, మాకు మంచినీళ్ళు అయ్యే వస్తాయండి. ఇది మొత్తంగా గ్రామస్తుల ఆవేదన. ఇది ఒక పక్క మగవారు ఏ పని కోసమైనా, ఏ అవసరం కోసమైనా సరే ఈ నాటు పడవ ద్వారానే వెళ్ళాలి. మహిళలు మంచినీటి కోసం కూడా ఈ నాటు పడవనే ఆధారం చేసుకుంటున్నారు. ఈ నాటు పడవ ద్వారానే వాళ్ళంతా కూడా జీవన ఆధారం సాగిస్తూ ఉన్నారు. ఈ నాటు పడవ మీద ఆధారపడే వీళ్ళందరి జీవితాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, వీళ్ళకి ఒక వంతుని కావాలి. ఒక వంతుని వస్తే ఖచ్చితంగా మా ప్రతి అవసరానికి అటుపక్కకు వెళ్ళటానికి సులభం అవుతుంది. అదేవిధంగా వంతుని వస్తే మంచినీళ్ళు తెచ్చుకోవడం సులభం అవుతుంది. వంతుని వస్తే మా విద్యార్థులు పిల్లలందరూ కూడా స్కూల్కి కాలేజీలకి వెళ్ళటానికి సులభం అవుతుంది. వంతుని వస్తే అన్ని పనులకు కూడా మాకు సులభం అవుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించి ఇక్కడ ఒక వంతెన ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ గ్రామానికి కనీసం రోడ్ల సదుపాయం కూడా సరిగ్గా లేదు, అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. దాంతోపాటు మంచినీటి సమస్య కూడా ఒక పరిష్కారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా కూడా ఉన్నారు. గ్రామాల మంచినీటి సరఫరాకు సంబంధించి ఆయన పిఠాపురంలో రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కైకలూరుకు సంబంధించి కూడా కొన్ని గ్రామాలు మంచినీటి సమస్యతో ఉన్నారు. వాటన్నిటికీ పూర్తిగా పరిష్కారం తీసుకొస్తామని, శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. కాబట్టి దీనిని ఖచ్చితంగా ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి. మాకు ఒక దారి చూపించి వంతెన వేసి మంచినీళ్ళు సదుపాయం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులంతా కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో చంటితో మన ఆర్టీవీ కైకలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.